ఇవాల్టి రెసిపీ ఊతప్పం. కావాల్సిన పదార్థాలు: 1 పావు బియ్యం, 1 టేబుల్ స్పూన్ ఉద్దులు, 1 కప్పు అటుకులు, తగినంత సాల్ట్, అర్ధ టీ స్పూన్ వంట సోడా, ఆనియన్, పచ్చిమిరపకాయలు 4, క్యారెట్ తురుము. ముందుగా చేసే విధానం: 1 పావు బియ్యము, 1 టేబుల్ స్పూన్ ఉద్దులు కడిగి నానబెట్టుకోవాలి. 6 అవర్స్ నానుంచుకోవాలి. ఆ తర్వాత మిక్సీకి వేసేటప్పుడు మనము అటుకులు అప్పుడే కడిగేసి మిక్సీకి వేయాలి. ముందుగా నానబెట్టుకోకూడదు. అటుకులు అప్పుడు మిక్సీకి వేసే ముందర మనం కడిగి వేయాలి. నేను ముందుగానే పిండి చేసి ఉంచుకున్నాను. దీంట్లోకి సాల్టు, సోడా పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చేసే విధానం ఎలాగో చూద్దామంట. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టాలి. తర్వాత పెనం ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా అంటించాలి. ఇప్పుడు పెనం ఎక్కింది. మీకు ఇది ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. దీని మీద కొద్దిగా ఆనియన్, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కొంచెం పచ్చిమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన తురిమి పెట్టుకున్న క్యారెట్, దీని మీద కొద్దిగా ఆయిల్ వేయాలి. ఇది చాలా స్మూత్గా ఉంటుందండి దోశ. పిల్లలకు కానీ ఎవరికి కానీ తినేకి ఈజీగా ఉంటుంది, తొందరగా కూడా అవుతుంది. ఈ అటుకులు అనేది ఉద్దులు ఎందుకు వేయాలని చెప్తే, ఉద్దులు వేస్తే కొంచెం స్మూత్గా వస్తాయి. దానికి కొద్దిగా చాలు, 1 టేబుల్ స్పూన్ అంత వేస్తే కూడా ఉద్దులు వేస్తే చాలా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు రోస్ట్ అవుతుంది, తిప్పేద్దామంట. ఇది కొన్ని ఏరియాలో ఇది బ్రెడ్ దోశ కూడా అంటారు, కొన్ని ఏరియాలో ఇది ఊతప్ప కూడా అంటారండి. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది, తొందరగా వేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద ఒక మూత పెడదాము 2 నిమిషాలు. ఇప్పుడు ఇది అయింటుంది. ఇది తిప్పేద్దామంట. చూసారు కదా ఎంత బాగుందో. దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకునేది, కావాలంటే మీరు గీ కానీ వేసుకోవచ్చు. రోస్ట్ అయింది. ఇది ఒక ప్లేట్ తీసుకొని చూద్దామంట. ఇంతే రుచికరమైన ఊతప్ప తయారైంది. మీ ఇంట్లో వాళ్ళకి చేసి ట్రై చేయండి. మీరు ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ గిన మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరి ఇన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.